హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి ఐటీఐ అడ్మిషన్స్ కోసం అనేది ప్రారంభం అనేది జరుగుతుంది. సో 10th క్లాస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఐటీఐలో జాయిన్ కావడానికి ఇది ఒక అవకాశం. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ 2024 ఓవర్వ్యూ. నేమ్ తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ 2024. స్టేట్ లెవెల్ అడ్మిషన్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్ వైజ్గా ఆ స్టేట్ అనేది అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లోనూ అప్లై చేసుకోవచ్చు. ఈ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో తీయడం జరుగుతుంది. కోర్స్ వచ్చేసి ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అప్లికేషన్ మోడ్ వచ్చేసి సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ రిలీజ్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది అవైలబుల్గా వచ్చేసి 2nd వీక్ ఆఫ్ జూన్. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ లాస్ట్ డేట్ 4th వీక్ ఆఫ్ జూన్. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ 4th వీక్ ఆఫ్ జూన్. అలాట్మెంట్ సీట్ ఫేజ్ 1 ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై. రిపోర్టింగ్ ఎట్ ఆల్ allotted ITI 2nd week of July. Allotment of seat counseling 2 3rd week of July. Last date of reporting ITI 3rd week of July. ఈ ఫేజ్ అనేది వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది ఇది కౌన్సిలింగ్ అనేది. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫస్ట్ ఫేజ్లో రాకపోయినా సెకండ్ ఫేజ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో రావడానికి లేకపోయినా కూడా థర్డ్ ఫేజ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మిస్ కాకుండా అప్లై చేసుకోండి. ఈ అప్లికేషన్ వచ్చేసి జూన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే అవుతుంది. ఈ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మెయిల్ ఐడి, మీకు అవైలబుల్గా ఉన్న మెయిల్ ఐడి ఇవ్వండి. కాంటాక్ట్ అంటే మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గరలో ఉన్నది మొబైల్ నెంబర్ ఇవ్వండి. టెక్స్ట్ మెసేజ్ కానీ మెయిల్ రూపకంగా మీకు అలాట్మెంట్ అనేది వస్తుంది. సీటు కంపల్సరీ అవి చూసుకొని జాగ్రత్తగా మీకు అవైలబుల్గా ఉన్న నెంబర్స్ మాత్రమే ఇచ్చుకోండి. ఐటీఐలో చేరాలి అని అంటే ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉండాలి. క్యారెక్టరేట్ సర్టిఫికేట్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్సెట్రా, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 10 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నాన్ రిటర్నబుల్ అనేది ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి నెట్ సెంటర్లో వాళ్ళు ఎంత అయితే తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. సో అది డిఫరెంట్. ఈ అప్లికేషన్ ఫీజు మాత్రం 10 రూపీసే పే చేయాలి. మీరు గవర్నమెంట్ ఐటీఐలో చదవాలనుకున్నా, ప్రైవేట్ ఐటీఐలో చదవాలనుకున్నా ఇప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ అనేది ఈ టైంలోనే చేసుకోవాలి. మళ్ళీ ఈ డేట్లు అనేది ఎక్స్టెండ్ అనేది ఉండదు. ఈ డేట్లో అప్లికేషన్ చేసుకుంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ రెండిట్లో చేరడానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలో చూసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ అనే దగ్గరికి వెళ్తుంది. ఈ వీడియోలో నేను అది ఎలా ఫిల్ చేయాలని కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి. లింక్ ఓపెన్ చేయగానే అడ్మిషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అవ్వగానే బేసిక్ డీటెయిల్స్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ నెక్స్ట్ తర్వాత ఇంకో ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో మన డీటెయిల్స్ అన్ని, ఎడ్యుకేషన్, అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంటేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఒకసారి వెరిఫై చేసుకొని 1 టైం సబ్మిట్ కొట్టాక ఇది ఫైనల్ అని చెప్తుంది. అది సబ్మిట్ చేశాక ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ ప్రింట్అవుట్ అనేది కంపల్సరీ మీ దగ్గర ఉంచుకోవాలి. ఇది కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కానీ, మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు కానీ ఈ ఫామ్ అనేది కంపల్సరీ అడుగుతారు. సో ఈ ఏజ్ ఎంత ఉండాలి అంటే 14 ఇయర్స్ ఉండాలి. అదైనా ఆగస్టు 1 వరకు. అంతకు బిలో ఉంటే యాక్సెప్ట్ చేయరు అన్నట్టు. సో స్టేట్లో టోటల్ ఖాళీస్ ఎన్ని ఉన్నాయి, ఏ డిస్టిక్లో ఎన్ని ఖాళీస్ ఉన్నాయి, క్యాస్ట్ వైజ్గా కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎస్సీకి 15% రిజర్వేషన్, ఎస్టీకి 6%, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4%, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 3%,
ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2%. ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఒకసారి చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్వాలిఫై ఎగ్జామ్ సర్టిఫికేట్, సీట్ అలాట్మెంట్ లెటర్, డొమిసిలీ సర్టిఫికేట్ అంటే నివాసము రెసిడెన్షియల్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఏ క్యాస్ట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. ఇవన్నీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అనేది మేము ఎంక్వైరీ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశాడు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్తో పాటు ఇవన్నీ ఆల్ జిరాక్స్ 2 sets అనేది మీ దగ్గరలో ఉంచుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే అవి కూడా మీ దగ్గరలో ఉంచుకొని కౌన్సిలింగ్ అనేది తీసుకెళ్ళండి. సో ఈ ఐటీఐలో ఇంజనీరింగ్ ట్రేడ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్, డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ గ్రైండర్, మిషనిస్ట్ గ్రైండర్, మెకానిక్ మోటార్ వెహికల్, రేడియో అండ్ టీవీ మెకానిక్, రేడియాలజీ టెక్నీషియన్, రిఫ్రిగరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, సర్వేయర్, టూల్ అండ్ డై మేకర్, ఫిట్టర్, మిషనిస్ట్, పెయింటర్. సో ఇంకా చాలా ఉన్నాయి. ప్రజెంట్ ఇవైతే మెన్షన్ చేశాడు. కోపా అని అలాంటివి కూడా ట్రేడ్స్ ఉన్నాయి. సో ఏ ట్రేడ్ నచ్చుతుందో మీరు చూసుకొని ఆ ట్రేడ్కి అప్లికేషన్ అనేది పెట్టండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లై క్లిక్ హర్ టు అనే రెడ్ బ్లింక్ అవుతుంది కదా, అది క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రజెంట్లీ ఇప్పుడు ఓన్లీ మాత్రం రిజిస్ట్రేషన్ అవుతుంది. అక్కడ మెన్షన్ చేశాడు కదా, June 1st వీక్లో మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లై నౌ నొక్కగానే మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. అది న్యూ రిజిస్ట్రేషన్ అని నొక్కగానే మీ డీటెయిల్స్ అడుగుతుంది. మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అని చెప్పేసి క్రియేట్ చేసుకోవాలి. మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మెన్షన్ చేయగానే మీరు లాగిన్ అనేది ఒక ఐడి క్రియేట్ చేసుకుంటారు. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.